బైబిల్ తెచ్చుకొని అప్పుడు పైన పెట్టుకుంటారు. బరువు ఎక్కువ నాయన. బైబిల్ తెచ్చుకున్నప్పుడు తల కింద పెట్టుకుంటారు. అమ్మో ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం. ఈ లోపల ఏసు రక్తం 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 ఏసు ఏసు రక్తం 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 ఏసు రక్తం. రై రై ఏంట్రా కేకలో? నేను కేకలేసానా? బైబిల్ వాక్యం లేదు. చూడండి, నేను చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేసిన సరే, ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, చాలామంది పిచ్చి 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 పుస్తకాలు చదువుతారు, కానీ బైబిల్ చదవరు. సిగ్గు. బైబిల్ పట్టుకోలేరు. సిగ్గు, అవమానం. డియాలి మోడీ చూతురు, ఎవరు వస్తురా? ఎవరి కాలం నువ్వు బైబిల్ మోస్తే వృద్ధాప్యాలు నిన్ను పోషిస్తుంది. బైబిల్ చదవరు, వాక్యం ధ్యానించరు. అదే రేపు పొద్దున హాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్ రిలీజ్ అయిందనుకో గంటలో చెప్పేస్తారు, డైరెక్టర్ నుంచి నేను మా కామెడీ యాక్టర్ వరకు. కానీ బైబిల్ ఎవరు చదవలేరు, అంత ఏకగత పెట్టరు. ఎందుకంటే నువ్వు బైబిల్ చదివితే నీ బ్రతుకు మారింది. బైబిల్ చదివితే, వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని భుజిస్తే నీ జీవితంలో గొప్ప ఉజ్జీవం, నీకు విడుదల, నీకు స్వస్థత, నీకు అద్భుతం, నీవు గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటావు. మెయిన్ చెప్పడేమవుతుంది. సాతాను బైబిల్ చదవలేదు, వాక్యం చదవలేదు. ఇప్పుడు మనం అందరం కుటుంబం ప్రార్థన చేసుకున్నాం. రండ్రా చిన్న కన్నా బుజ్జి రారా, పాడబడతాం. యెహోవా డాడీ ఎంతసేపు పాట పాడతాడు? నిద్ర వస్తున్నాడు, కొంత తొందరగా కానీ డాడీ కుటుంబ ప్రార్థన. అరే ఆగురా, పాటలు పాడతారా? మమ్మీ ఇప్పుడు డాడీ పాట పాడు. మమ్మీ దుష్టుల ఆలోచన చెప్పు నడవాక, పాపుల మార్గం నిలవాక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించుము, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుము. అతడు నీటి కాలం లోపల పిల్లలు ఆమేన్ 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 ఆమేన్. వాక్యం ఉండదు కానీ స్వస్థత కావాలి. పాస్టర్ గారు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, మీ ఉపవాసం ప్రార్థన చేయు, మేము స్వస్థత పొందాలి, మీ అద్భుతం రావాలి, కానికి ఇస్తాంలే. నీ కానికి ఎవరికి కావాలి? దేవుడికి ఏమన్నా పేదోడా? దేవుడు పేదోడా? కానికి ఇస్తాంలే, నువ్వు ప్రార్థన చేయి. నువ్వెందుకు తిండి తినేది? పాస్టర్ తినొచ్చు ఇంకా, పాస్టర్ బతుకుతారుగా. వాక్యం చదవరు. నేను ఛాలెంజ్ చూస్తున్నాను, చూడండి. రాబోయే రోజుల్లో వాక్యం కరువు రాబోతుంది. ఇండియాలో ప్రపంచ యావత్తు కరువు రాబోతుంది. వచ్చిన ప్రభుత్వం శాస్త్రం విధించేసింది బైబిల్ సొసైటీకి, బైబిల్ ప్రింటింగ్ ఆపేవని. చైనాలో ఏమైంది తెలుసా? చైనాలో మా ఫ్రెండ్ ఒక మిషనరీ వెళ్ళిండు. మోయేస్ చైనా గురించి ప్రార్థన చేయరా అండు. ఏంటంటే బైబిల్ అంట చైనాలో ఒక అండర్ గ్రౌండ్లో అంట, అండర్ గ్రౌండ్లో బైబుల్ అంట ఒక చర్చి కొట్టుకున్నట్టు అండర్ గ్రౌండ్లో చైనీసు వాళ్ళంట బైబుల్ ఒక పేజీ చింపుకొని పోతాంట, ఒకళ్ళు వేరొకరు ఒక పేజీ చింపుకొని పోతాంట. మరొక రోజు మరొక వారం రాగానే వారు పేజీలో మార్చుకున్నారంట, బైబుల్ అంతా నోట్స్ రాసుకున్నారంట. ఐ మీన్ ఎందుకంటే చైనా కంట్రీ ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, బైబుల్ దొరకలేదు. వాళ్ళు బైబుల్ వాక్యం చించుకొని వెళ్ళిపోయి ఒక పుస్తకాలు నోట్బుక్లో రాసుకొని వచ్చేసి బైబిల్ వాక్యం చదువుకున్నారు. నా ప్రేమ చూడబడ్డారా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నీకు నాకు ఒక స్వేచ్ఛ ఉంది. డెమోక్రసీ కంట్రీ మన కంట్రీ. హల్లెలూయా. ఈరోజు ఈ గ్రంథాన్ని ఎప్పుడైనా పట్టుకోవచ్చు. ఆమెన్ హల్లెలూయా. అలాగే పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, చైనీస్ కంట్రీలో, రష్యా కంట్రీలో ఈ బైబిల్ పట్టుకోవాలని తెలుసా, కాల్చి చంపేస్తారు. కానీ నీకు నాకు ఒక అధికారం ఉంది, ఈ గ్రంథాన్ని ఎక్కడైనా పట్టుకోవచ్చు. చూడండి మర్చండి, రాబోయే రోజుల్లో గ్రంథం కరువు కాబోతుంది. నువ్వు గొలియాతను జయించాలంటే నీకు వాక్యం కావాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం పూజించాలి. నువ్వు బిషప్పే కావచ్చు, రెవరెండే కావచ్చు, అభిషక్తులే కావచ్చు, సంఘ కాపురే కావచ్చు, ఒకవేళ 1,00,000 మంది నువ్వు సంఘ కాపురే కావచ్చు. నువ్వు అనుదినం నువ్వు వాక్యం ధ్యానించాల్సిందే. నమ్మిన వాళ్ళ గట్టిగా
వాక్యం నీలో లేకపోతే పాపంలో పడిపోతావు. వాక్యం నీలో లేకపోతే సాతాను ముంగేసింది. బైబిల్ వాక్యం చూసి తెలుసా? బైబిల్ అంట వాక్యం నీలో లేకపోతే నువ్వు మంది అయిపోతావు, పాము మన్ను తిన్ను. నీలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు మహిమగా ఉంటావు, నువ్వు మహిమ శరీరం ధరిస్తావు. ఎందుకంటే తెలుసా? కృపా సత్య సంపుడు నీలోకి వచ్చింది కాబట్టి. నమ్మని వాళ్ళు గట్టిగా రాబాలా షాక్క రాబా. వాక్యం. నువ్వు ట్రైన్లో వెళ్తున్నావా? వాక్యం చదువు. నిద్రపో. మాకు ఎప్పుడు నిద్రమోహాలే. అరే విమానంలో నిద్రపోతారు, ట్రైన్లో నిద్రపోతారు, బస్సులో నిద్రపోతారు, రాత్రి అంతా నిద్రపోతారు. ఒకవేళ 70 సంవత్సరాల మనిషి పోయే నిద్ర 40 సంవత్సరాల నిద్ర. ఆయన నిద్ర నిద్ర ఆపండి, నిద్ర ఆపండి. బైబిల్ చదువు. బైబిల్ వాక్యం పదే 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 వాక్యాన్ని చదవాలి, వాక్యం ధ్యానించాలి. దేవుడు ప్రేమని దేవుడు పెట్టారా? నేను ఒక మాట చెబుతున్నా, ఒక విచారకరమైన వార్త. రాబోయే రోజుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం కరువు కాబోతుంది. ఈ గ్రంథం కరువు కాకమునిపే నీ హృదయం మీద రాసుకోండి, నీ హృదయాన్ని అద్దుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు వాక్యం పట్ల వంచి కలగాలి, వాక్యం నాలో ఉండాలి ప్రభా, నేను నాలో కృపా సత్య సంపడే ఉండాలి. మేము అలా అయ్యా వాషింగ్ నన్ను పిక్చర్స్ పంపించా కదా, అవి ఒకసారి పెట్టండి. అమెరికా ప్రెసిడెంట్ చెబుతారు ఒక మాట, ఆదాయం పెరిగే కొద్దీ క్రైస్తవులను పెరగవలసింది అతడు జీవించే స్థాయి కాదు, అతడు దేవుడికి ఇచ్చే స్థాయి. ఇంకా ఉంటాయి అయ్యా, ఇంకా ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్ చెబుతాడు, హల్లెలూయా, నేను రేపు చూపిస్తాను. అమెరికా ప్రెసిడెంట్ చెబుతాడు, ప్రపంచం శాంతి సమాధానం అంటే అది దేవుని వాక్యం ద్వారా. ఒక వ్యక్తి పరిపాలన దేవుని రాజ్యాన్ని ఒకవేళ ఇక్కడ తీసుకురావాలంటే దేవుని వాక్యం ద్వారా. ఆమె నా ప్రియమైన దేవుడు ఒకే ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. ఎజెస్కేల్ ప్రవక్త అందరూ తెలుసు. ఆ ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు సువార్త ప్రకటిస్తారు. ఇంటికి చదువుకోండి. ఎజెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనాలు, ఎజెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు తెలుసా? ఎజెస్కేల్కి ఒక గ్రంథం చూపించగానే ఆ గ్రంథం తింటాడు. ఏమేన్ 3వ అధ్యాయంలో గ్రంథం తిని ప్రకటిస్తారు. 37వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు ఎజెస్కేల్ ఒక అద్భుతం చేస్తారు. ఎండిపోయిన ఎముకల లోయని, ఎండిపోయిన ఎముకల సహితం జీవింపగల శక్తి ఎవరు తెలుసా? ముందు చేసిన పని ఏంటంటే ఎజెస్కేలు వాక్యాన్ని భుజించు. నిమేన్ వాక్యం 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 వాక్యం. అలా ఆయన దావీదు తన గొర్రెలు కాసుకున్నప్పుడు వాక్యాన్ని నెమనవేస్తున్నాడు, వాక్యాన్ని పాటగా పాడుకున్నాడు. ఇప్పుడు రాయి తీసుకుని విసిరేసి గొలియాతుని విసిరేసి రాయి వడిస్తే కొట్టగా గొలియాతు దెబ్బ చచ్చిపోతారు. గొలియాతు 5,000 తులమల కలిగిన రాగి కవచం పెట్టుకుంటాడు. ఆమెన్ దావీదు పట్టుకుంది 5 రాళ్లే. వాడు 5,000 కవచం, ఇతను 5 రాళ్ళు. ఈమెన్ 5 రాళ్ళలో ఒక రాయే వాడతాడు. ఈమెన్ హల్లెలూయా. ఒక రాయి గొలియాతుకి ఒక దెబ్బ కొట్టి చచ్చిపోతాడు. ఈమెన్ ఈ రోజు సాతాన్ని ఎదిరించుకుంటే వాక్యాన్ని ఆత్మ కట్టుకు నువ్వు పట్టుకోవాలి. వాక్య ఆత్మ నువ్వు సాతాన్ని జయించాలి. ఆమెన్ నువ్వు చెప్పాలి, ఐఎమ్ చర్చ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ హౌస్ ఆఫ్ గాడ్, మై బాడీ హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఆమెన్ హల్లెలూయా. మై బాడీ బిలాంగ్స్ టు జీసస్, మై సోల్ బిలాంగ్స్ టు జీసస్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఇలా చెబుతున్నప్పుడు, దేవుని వాక్యం నీలోకి వెళుతున్నప్పుడు వ్యాధి రోగం పాపం నీ నుంచి పారిపోతుంది. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు యుద్ధం యెహోవాదే. చెప్పడం మర్చిన. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వాక్యాన్ని ఉపయోగించిన మీ విశ్వాసంతో ఆ రోజుల్లో అంట ఎవరైతే దేవుడి నామం తిరస్కరిస్తారో, ఎవరైతే దేవుని అవమానపరుస్తారో వాళ్ళంట రాళ్ళే తీసుకుని కొట్టే చంపేస్తారు. ఆ రోజుల్లో రాజు ఎవరైనా సరే జీవంగాల దేవుడి నామాన్ని ఎవరైనా వ్యర్థంగా ఉచ్చరించినా, వ్యర్థంగా శపించినా సరే వారిని అంట రాళ్ళు తీసుకుని చంపేస్తారంట. హల్లెలూయా. అదే పని దావీదు ఉపయోగించిన. ఈమెన్ ఎందుకంటే దావీదు జీవంగాల దేవుడి నామం పేరని జీవంగాల దేవుడిని దూషిస్తుంది కాబట్టి ఒక రాయి తీసి కొట్టేసిండు, దెబ్బ చచ్చిపోయింది. ఈమెన్ హల్లెలూయా. ఈరోజు
నువ్వు యేసయ్య పేరట ఆమేన్ బైబిల్ వాక్యం పట్టుకో. డాక్టర్ చచ్చిపోతా ఉంటాడు, మరణపు తాళొచ్చు దేవత నీ దగ్గర ఉండే. డాక్టర్ ఇంక పిల్లలు పుట్టనంటారు, డాక్టర్ నీ వల్ల కాదు ఇంక నువ్వు బ్రతకలేవంటావు, నీ చేత కాదంటారు. కానీ బైబిల్ వాక్యం తెలుసా, నువ్వు బ్రతుకుతావు, నీ చేత అవుతావు, నీవు గొప్పవాడవుతావు. మన హల్లెలూయా. యుద్ధం యెహోవాదే తెలుసా. దావీదు దేవుని మాట లోబడ్డు, దావీదు వాక్యాన్ని ధ్యానించుండు, దావీదు దేవుని గణపరిచిండు, దావీదు హృదయానుసారిను లేచి నిలబడండి. ఆమేన్. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒక స్పెషల్ ఎండింగ్, ఒక ప్రత్యేకమైన అభిషేకం నీకు కావాలంటే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రాబాలా షేకే తేరా బాబా బాబా రూబాలా షేరే కా బాబా బాబా రోబాలా షేఖ తలా బాబా 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 ఓ రామాలా షాఖ బాబా 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 ఓ రామాలా షాకరా. ఎవరైనా సరే మంత్రప్రయోగాలతో బాధపడితే ముందుకు రండి, ఇటు వచ్చి నిలబడండి, ఇక్కడ వచ్చి నిలబడండి. ఎవరైనా మంత్రప్రయోగాలతో దయ్యాలతో ఎవరైనా పట్టి పీడిస్తున్నప్పుడు, ఎవరైనా సరే ఒక స్పెషల్ అభిషేకం కావాలి, ఈ ముందు వచ్చి నిలబడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా నాకు విడుదల కావాలయ్యా, నేను శాతపరిశక్తితో బాధపడుతున్నాయా, నేను రోగంతో బాధపడుతున్నాయా, నాకు స్వస్థత కావాలయ్యా, నాకు అద్భుతం కావాలని ఎవరైనా సరే ముందుకు వచ్చి నిలబడండి. ఇక్కడ మనకు తెలుసు. అయ్యా నీ బాధ ఏంటయ్యా? ముందుకు దయచేసి ముందుకు రండి. ఇంకా 5 నిమిషాలు ముగించబోతున్నాను. ఎవరు వెళ్ళొద్దు ఇంకా. హల్లెలూయా హల్లెలూయా. మంత్రవాది కట్లు ఎవరైనా సరే ముందుకు ఇంకా. అయ్యా నాకు ప్రత్యేకమైన అభిషేకం కావాలయ్యా, నాకు ప్రత్యేకమైన అభిషేకం కావాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా, నేను రోగాలతో బంధించబడ్డాను, శాపాలతో బంధించబడ్డాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రబాలా షేఖే బాబా 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 హల్లెలూయా హల్లెలూయా. ఒక స్పెషల్ ఎండింగ్. హల్లెలూయా. రబాలా షేఖ బాబా 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 ఓ రబాలా షరా బాబా 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 బాబా. చెప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ రబా బాబా 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 ఓ రబా బాబా బాబా పవర్. ఆమెను తీసుకురండి, స్టేజ్ మీద తీసుకురండి, బైబిల్ తీసి పక్కన పెట్టేసండి. Something happened. Yes, come on. Ra, pike ra. Oh. Ra ba. Re ba le shake ba. Come on. Power. Yes. Pandugo. Hey, విడిచిపెడిపో. Break Jesus. Power. రా బా. మంత్రభయ కట్లు తెగిపోతున్నాయి. ఇప్పుడు మంత్రభయ కట్లు తెగిపోతున్నాయి. గడసర్పం కట్లు తెగిపోతున్నాయి. గడసర్పం కట్లు తెగిపోతున్నాయి. బ్రేక్. విడిచిపెడిపో. ఈ కుటుంబం విడిచిపెడిపో. కమాన్. ఇంకా ఎవరైనా సరే కమాన్. రిసీవ్ ద పవర్. కమాన్. మంత్రభయ కట్లు. చేతబడి కట్టు తెగిపోతున్నాయి. నీ కుటుంబానికి చేసిన చేతబడి కట్లు. ఏ రా బడికాయ రా. కమాన్. బైబిల్ పక్కన పెట్టండి. రా బడికాయ. పవర్. దేవుని నామ స్తుతి గణపరుస్తూ నా నిందలు. అమ్మ సిస్టర్ రాండి సిస్టర్. పవర్ శక్తి. నా నిందలు తొలగించేవాడా. పవర్.
చేతపడి చెప్తారు బో చెప్పలు కొడుతూ రా Glory to Jesus. Power, 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 power. Break, 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 break. Come out. Come out. Ah. Yo. Break. Ah. Raule. Pa. Ra. 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 Come out. Something happened. Power. Come on. Ah. Come on. Come on. Ah! Back! రా బడికి రా Come out! రా రా చేతబడి కొట్టు ఎగుపోతుంది ఇప్పుడే రా బడికి రా Come on మీరే మీరే Come out చెప్పడబడుతూ Come out రా రా Hey! Go! Power! 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 విడిచిపెట్టిపో విడిచిపెట్టిపో ఓ ఓ Break! 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 Strong man serpent! Strong man serpent! Serpent! Break! Break! విడిచిపెట్టిపో 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 Break, Jesus. I bind it, Jesus. Break, rabadke. Serpent, rabadke. Sarpat badgra. Sarpat badgra. Hey, sarpat badgra. Rabad sarpa. Come out. In Jesus' name. Somebody go to. Go to Jesus. Come out. Come out. Sarpa badgra. Hey, sarpatma badgra. I break. Rabadke. Mantradi kattu. Teguboni gaka. Mantradi kattu teguboni gaka.
సర్పాత్మ కట్లు ఐ బ్రేక్ ఐ బ్రేక్ ఐ బ్రేక్ ఐ బ్రేక్ ఐ బ్రేక్ ఐ బ్రేక్. రా బడికి రా, రా బడికి రా. భారభరిత ఆత్మను తీసి నాకు శుద్ధి వస్త్రము ఇచ్చితివే. భారభరిత ఆత్మను తీసి నాకు శుద్ధి వస్త్రము ఇచ్చితివే. యేసయ్యా యేసయ్యా ఆమేన్. అగ్ని యేసయ్యా యేసయ్యా చెప్పండి కొడుతూ. అగ్ని అగ్ని Jesus name. బంధిస్తున్నాను నేను 5 నిమిషాలు ముగించిపోతాను. గొప్ప జరగబోతునే ఎవరు విశ్వాసంతో బంధిస్తున్నాను నేను బంధిస్తున్నాను యేసు నామములో నేను బంధిస్తున్నాను బంధిస్తున్నాను నేను బంధిస్తున్నాను యేసు నామములో నేను బంధిస్తున్నాను యేసు నామములో నేను బంధిస్తున్నాను సాతాను క్రియలను బంధిస్తున్నాను రబడికి సాతాను క్రియలను బంధిస్తున్నాను యేసు నామములో నేను యేసు నామములో నేను బంధిస్తున్నాను బంధిస్తున్నాను నేను బంధిస్తున్నాను యేసు నామములో. Come out! Ra! Andravadi katlu.
మంత్రవాది కట్లు, మంత్రవాది కట్లు. యేసు నామములో నేను బంధిస్తున్నాను, యేసు నామములో నేను బంధిస్తున్నాను, యేసు నామములో నేను బంధిస్తున్నాను, యేసు నామములో నేను బంధిస్తున్నాను, బంధిస్తున్నాను, నేను బంధిస్తున్నాను, సాతాను శక్తులను 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 బ్రేక్ పవర్. Come out. Hey, Robert, come out. In Jesus' name. In Jesus' name. In Jesus' name. In Jesus' name. I break. I break. I break. I break. I break. I break. Every generation curse. I break by the precious blood of Jesus. Power, बंद को, अभिषेक बंद को, अभिषेक बंद को, अभिषेक बंद को. Yes, come out in Jesus' name. All kind of people, come outside. Robert के, Yesu नामरो, Yesu नामरो, Yesu नामरो, Yesu नामरो, Yesu नामरो. प्रति मंत्र कट्टू, तेगुबोरी काका, तेगुबोरी काका, तेगुबोरी काका. I break. I break. Oh. I break. Ah. Receive the power in Jesus' name. Let's go. बंद को अभिषेक ब्रेक in Jesus name, in Jesus name, in Jesus name, in Jesus name. Come on, come on. मंत्र कट्टू चलन शक्तु యేసు నామములో బంధిస్తాను, యేసు నామములో బంధిస్తాను. పితృ శాపాలు యేసు నామములో కొట్టివేస్తాను, మంత్రాలు కట్టి యేసు కొట్టివేస్తాను. రాబట్ చేస్తున్నాడు. ఏ సతన విడిచిపెట్టి పో. Come out. I paralyze evil works in Jesus name, 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 in Jesus name. Come out in Jesus name. Come out. Sister Randy, what happened? ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉంది మీకు? ఓకే జస్ట్ వెయిట్. ఇంకో మైక్ అది కొంచెం పక్కనమ్మా. Receive the power. In Jesus name. కొంచెం పక్కన ఇటు power in Jesus name. Receive the power. పొందుకోండి. మీకు ఎక్కడో ఏ బాధ ఉన్నా సరే మీ తల మీద చెవులు ప్రాణం చేస్తాను. పెట్టుకోండి, ప్రాణం చేస్తాను. స్వస్థ జరుగుతుంది. ఇప్పుడు స్వస్థ జరుగుతుంది. దైవ శక్తుల నుంచి
మంత్రశక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి ఇప్పుడే విడుదల, 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 విడుదల. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఆత్మహత్య విడిచిపెడిపో. ఏయ్ విడిచిపెడిపో, విడిచిపెడిపో. యేసు నామములో, యేసు నామములో. Be healed in Jesus' name. Be healed in Jesus' name. Be healed. Be healed in Jesus' name. HIV నుంచి, HIV నుంచి, క్యాన్సర్ ఆత్మ, HIV ఆత్మ విడిచిపెడిపో. పో యేసు నామములో. చేతబడి శక్తులు, బాణమతి క్రియలు, శ్రీలంక శక్తులు, మూగాత్మ, చౌటి ఆత్మ విడిచిపెట్టి పో, పో, పో. యేసు నామములో పో. అశుద్ధ ఆవి వెళ్ళిపో, అశుద్ధ ఆవి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. యేసు నామములో అశుద్ధ ఆవి వెళ్ళిపో. I break, I break, I break by the precious blood of Jesus. Jesus. ఆంధ్ర బలవాన, ఆంధ్ర బలవాన యేసు నామములో వెళ్ళిపో. ఆంధ్ర బలవాన యేసు వెళ్ళిపో. ఆంధ్ర బలవాన యేసు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. I break, I break. అగ్ని, అగ్ని, అగ్ని. ఫైర్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. బ్రదర్ మైక్ ఇవ్వండి. బ్రదర్ మీ పేరేం బ్రదర్? రండి. మీ పేరేం పేరు బ్రదర్? కొంచెం పెద్దగా పట్టుకో. శ్రీనివాసం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? చూపండి, చూపండి, చూడండి. బ్రదర్ చూడండి, చూడండి, అందరూ చూడండి. చెప్పండి బ్రదర్, మీకు ఏమైంది బ్రదర్? ఎందుకు, ఎలా ఇరిగింది కాలు? మెట్లు దిగుతుంటే స్లిప్ అయిపోయింది. ఓకే, మెట్లు దిగుతూ ఎప్పుడు ఎంతకాలం అవుతుంది? సంవత్సరం అవుతుంది. కొంచెం పైకి చూపించండి ఒకసారి. ఇరిగిపోయిందా? ఇరిగిపోయింది. ఓకే, చూడండి. ఈ బ్రదర్ కాలు స్టెప్స్ దిగుతున్నప్పుడు స్లిప్ అయిపోయి పడిపోయింది అంట. ఓకే బ్రదర్, ఈ కుడికి వచ్చే ముందు మీకు ఎలా ఉంది బ్రదర్? కొంచెం కుంటుకుంటూ నడుచుకుంటాం. ఇప్పుడు పర్లేదు, బాగుంది. పర్లేదు అంటే ఎలాగా? కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఇంప్రూవ్మెంట్ అంటే ఎలాగా? కొంచెం స్పీడ్గా నడవడం. ఒక చూడండి, ఈ బ్రదరు సంవత్సరం నుంచి బాధపడుతున్నారు. మెట్లెక్కి దిగుతున్నప్పుడు కాలు మడత పడిపోయి చిరిగిపోయిందంట, ఫ్రాక్చర్ అయిందంట సంవత్సరం నుంచి. కానీ దేవుడు ఇప్పుడు వ్యక్తిని వేసే ముట్టాడు. అమ్మాయి నాయనలు స్వస్థపరిచి మిమ్మల్ని. ఓకే, నాతో స్పీడ్గా నడవగలరా? నడవగలరా? ఓకే, మైక్ ఇచ్చేసండి, మైక్ ఇచ్చేసండి, మైక్ ఇచ్చే. నాతో స్పీడ్గా నడవండి. చూడండి, ఈ బ్రదర్ని చూడగానే చెప్పాను, బ్రదర్ ఈ రోజు మీకు ఆరాధన హీల్ అవుతుంది చెప్పానా? చెప్పారండి. గ్రౌండ్ పేరుకి తమ్ముడు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చి? వెస్ట్ గోదావరి జిల్లా. ఆమె హల్లెలూయా. వీళ్ళ టీం 15 మంది వచ్చారు. ఆమె హల్లెలూయా. ఈ అబ్బాయి నేను ఎప్పుడు చూడలేదు. నన్ను ఎప్పుడు చూసారా? సంఘంలో చూసా, బ్రదర్ ఎప్పుడు నేను చూడలేదు. సంవత్సరం అవుతుందంట. ఆమె హల్లెలూయా. కూర్చోండి బ్రదర్, పైకి లేండి. ఆమేన్. కూర్చోండి, పైకి లేండి. ఓకే, చేపట్టుకో, దానడు. ఆమేన్. హల్లెలూయా. యేసు స్వస్థపరిచిన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మీకు ఏమైంది రండి? ఇప్పుడు ఎలా ఉంది మీకు ప్రార్థన చేసిన తర్వాత? ఇప్పుడు ఎన్ని సంవత్సరం చేతపడుతూ బాధపడుతున్నారు మీరు? 15 రోజులు అయితే చేతపడుతుంది. ఇంకా మీకు ఏమనిపించింది? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమనిపించింది? తగ్గింది. ఓకే, బ్రేక్ which goes please come out in Jesus name. ఆమేన్. బ్రదర్ మీకు చేతపడి చేసి ఏమవుతుంది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తల్లన బరువు. ఓకే, బరువు విశ్వసించు. ఆమేన్. సిస్టర్, ఇంకో సిస్టర్ మారానమ్మా. మీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ పడిపోయి చేతులు. ఈ రోజు ఆరాధన మీకు ఏమైంది? పెద్ద కేకలేశారు కదా, ఏమైంది ఆరాధనలో? ఆరాధనలో ఏదో తెలియనంత ఆవేశం వచ్చేసి. మీకు శక్తి ఏమైనా తాకిందా? ఏంటో వణుకు వచ్చేసి. ఓకే, ఎలా అనిపించింది మీకు అప్పుడు? అప్పుడు ఏం తెలియలేదు. ఓకే, మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఫ్రీగా ఉంది తలంతా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది? నాకు 18వ సంవత్సరం నుంచి పడిపోతాను. నాలుగు అది కొరకోవడం, చేతులు అయ్యి. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారు?
18వ సంవత్సరం నుంచి సుమారు ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది మీరు? 20 సంవత్సరాలు చూడండి, ఈ తల్లికి 20 సంవత్సరాలు పిడిస్తో బాధపడుతున్నామని. హల్లెలూయా. ప్రార్థన చేసే ఎవరైతే ముందుకు రండి, మీరు సాతాను కమనాస్తో బాధించబడుతున్నారో వారు ముందుకు రండి, వారి కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఈ తల్లి గారు ముందుకు వచ్చారు. ఆరాధిస్తున్నప్పుడు చప్పలు కొట్టమని చెప్పాను. చప్పలు కొడుతున్నప్పుడు మీ మీదకి ఒక బలమైన శక్తి వచ్చింది. అవునా? ఏం భారం అంత ఎలా ఉంది? మీ భారం భారం అంతా దిగిపోయినట్టు. ఎలా, ఎంత ఇదివరకు ఎలా భారం ఉండేది? చాలా ఇంత బరువు వేసిపోయి ఎలా భారం ఉండేది? బరువు నువ్వు మోసి మోసి దించేసినట్టు. చూడండి, ఒక పెద్ద బరువు మోసి దించేస్తే అమ్మాయా అనిపించాడుగా. చూడండి, సుమారు ఈ తల్లి గారు 20 సంవత్సరాలతో బాధపడుతున్నాడు పిడుసులో చీమైన. హల్లెలూయా. యేసయ్య ఈ రోజు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసిన ఆమెను 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ తల్లి యేసయ్య ఆరాధనలో ఇప్పుడే విడుదలిచ్చారు. ఆమెను ఎవరు విడుదలిచ్చారు? యేసయ్య విడుదలిచ్చారు. ఆమేన్. సంతోషంగా సమాధానం కదా. తీసుకురండి. ఆమేన్. చూడండి, యేసయ్య మిమ్మల్ని 20 సంవత్సరాలు స్వస్థపరిచిన. ఆమేన్. ఆమేన్. ఇంకా మీకు పిడుసులు రావు. ఇంకా ప్రభువుకు సాక్షి గొప్ప. ఆమేన్. చూడండి, 20 సంవత్సరాల తర్వాత. ఆమేన్. హల్లెలూయా. ఈ కూడికి నీ కొరకేనమ్మా. ఆమేన్. చెప్పండి మార్చండి. ఇంకా ఎవరైనా సరే స్వస్థ పొందుతున్నారు, ఎవరైనా సరే ముందుకు వచ్చేసి ఇంకా కమౌట్ నుంచి చేసేస్తున్నాం. బ్రదర్ ఇప్పుడు ఎలా ఉంది? మీకు తల బరువు పోయిందా? విశ్వసించండి, పైకి లేండి. ఇంకెవరైనా సరే స్వస్థ పొందిన వాళ్ళు తొందరగా వచ్చేస్తా సాక్షి చెప్పండి. ప్లీజ్ కమ్. దేవుడు నా మహిమపడతాం మనంతా కలిసి. ఎస్ రండి, ఆయన నా మహిమపరచాలి మనం. బ్రేక్. తొందరగా తమ్మి ఏంటి సాక్ష్యం? ఓకే, ప్రైజ్లు. ఎవరైనా సరే ఇంక ముందుకి చూడండి. ఎవరైనా సరే రేపు మీ బంధువుల మధ్య ఎవరైనా తీసుకునండి. మంత్రభాష శక్తులతో శాతభాషతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా దేవుడు విడిపించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఫైర్ ఇన్ జీసస్. ఫైర్ ఇన్ జీసస్. హల్లెలూయా. రేపు ఇంకా తొందరగా ముగిస్తాము, ఇంకా తొందరగా మొదలు పెడతాం. అనేక మందిని తీసుకురావడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు కూడా చెప్పండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ నుంచుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మాకు తోడుగా ఉండి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, ఆరాధనలో మీరు తోడైన విధానాన్ని బట్టి ప్రభువా, మీరు అనేక మందిని విడుదల చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రేపటి దినం అనేక మంది వచ్చి నాయన నిన్ను స్తుతించి ప్రభువా, మరి వారి కట్లను తెంపుకొని నాయన ప్రభువా విడుదల పొందడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మీ దాసుడిని ఇంకనూ మీరు మరుగుపరచండి ప్రభువా. మీరు మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన రేపటి దినాన్ని ప్రభువా మరింత నాయన శక్తివంతంగా జరిగించడానికి మీ కృపనుంచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ ఇస్సాక్ గారు దీవెనిస్తారు, దీవెన తీసుకుని వెళ్ళండి. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మక సహవాసం సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
యేసు